బోయిన్పల్లి కట్టమైసమ్మ ఆలయంలో గత అనేక సంవత్సరాలుగా సాయి క్రాంతి పేరిట 2000 మందికి 3000 మందికి ప్రతి నెల అమావాస్య రోజు పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసిన తర్వాత దాతృత్వానికి కొదవలేదని, దాతృత్వానికి అంతస్తుతో హోదాతో సంబంధం లేదని, దాతృత్వానికి మనసుంటే చాలు అనేటువంటిది నిరూపించినటువంటి వ్యక్తులలో సాయిను క్రాంతి. ఇది మరింత కాలం కొనసాగేటువంటి భాగ్యాన్ని అమ్మవారు వీరికి కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పేదలకు అన్నం పెట్టిన ఎవ్వరు చెడిపోరు, కడుపు నుండి అన్నం పెట్టినలకు పుణ్యం దక్కేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కట్టమైసమ్మ ఆశీస్సులు ఈ కుటుంబానికి నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళు నేను చూసి నిజంగా సంతోషం అనిపించింది. పేదలకు ఇట్లాంటి కేంద్రాలు, ఇలాంటి దాతృత్వాలు చేసేటువంటి మనుషులు మరింత పెరగాలని, ఎదగాలని కోరుకుంటున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్కి పరిధిలో చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేదు. ఏదో ముఖ్యమంత్రి గారు నిన్న ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేసిండు, ఈటల రాజేందర్ అంటూనే శంకించే ప్రయత్నం చేసిండు. ముందు ముందు తెలుస్తుంది ఈటల రాజేందర్ ఎవరో, ఈటల రాజేందర్ పదునేందో, ఆయన వాడేందో వీడేందో తెలుస్తుంది. అధికారం రాగానే అన్నీ మర్చిపోతే బాగుండదు. ముమ్మాటికి ఈ పార్లమెంటు పరిధిలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడికి పోయినా బస్తీలలో ఉన్నవాళ్ళు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్లలో జీవించే వాళ్ళు కావచ్చు, పాత ఊళ్ళు కావచ్చు, ఎక్కడికి పోయినా ఈ దఫా మాత్రం మోడీ గారికే మా ఓటు, ఈటలకే మా ఓటు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నా 22 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ఇలా ప్రతి గల్లీలో ఆనాటి తెలంగాణ పోరాట ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక మంత్రిగా ఏం చేసినో, ఆరోగ్య మంత్రిగా ఉన్న సందర్భంలో కరోనా వస్తే పేద ప్రజానికానికి ఎట్లా ఆదుకున్నామో ఆ చరిత్ర అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉంది. కాబట్టి ప్రజలంతా స్పష్టంగా మోడీ గారికే మా ఓటు, ఈటలకే మా ఓటు అనే పద్ధతిలో ఉన్నారు. ఇక్కడ వేరే పార్టీలకు ఇలా ఎక్కడా స్కోప్ లేదు.